మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలంలోని చౌట గోగులపల్లి గ్రామంలో నూతన పట్టాదారు పాస్ బుక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి, జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ రాజాబాబు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడారు. పాస్దార్ పాస్ పుస్తకాల క్యూఆర్ కోడ్ తో అత్యంత ఆధునికరంగా తయారు చేపడ్డవని, ప్రజలకు భూ సమస్యలు లేకుండా చేయటమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, చేసిన తప్పుల వలనే రెవెన్యూ పట్టాదారు పాస్ బుక్కుల్లో తప్పులు జరిగాయని, తమ ప్రభుత్వం ఆ తప్పులను సరిచేసే విధంగా తయారు చేసి రైతులకి అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. ప్రభుత్వ అధికారిక ముద్రతో పాటు క్యూఆర్ కోడ్, వారి భూమి నమూనాతో పాటు ఇవ్వటం జరిగిందని చెప్పారు. తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని అన్నారు. ఇంతకుముందు పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఆ రోజు ముఖ్యమంత్రి ఆయన రంగుల బొమ్మలు వేసుకున్నాడు. ఆయన రంగులతోటి హద్దురాళ్ల మీద కూడా ఆయన బొమ్మ పేరు, ఆయన పేరు వేసుకున్నాడు. ఇదేంటంటే ఏం చేస్తున్నాడో కూడా నాకు అర్థం కాని పరిస్థితి. ఈరోజు హద్దురాళ్ల ప్లేస్ తీసేసాం, సర్వే నంబర్లు ఉన్న రాళ్ళు పెడుతున్నాం. పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా రాజముద్ర పట్టాదారు పాస్ పుస్తకాలు పెట్టాం. ఇప్పుడే ఒక రైతుకు సంబంధించిన పొలాలు ఇక్కడ స్కాన్ చేస్తే దగ్గరలోనే ఉంది, 2 నిమిషాల్లో మీరు అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్తే అన్ని అడిగితే అది వాస్తవం. అంటే పొలంలో ఎక్కడికి వెళ్ళాలో కూడా GPS ద్వారా ఆ పొలంలోకి మనం వెళ్ళే విధంగా కూడా ఏర్పాటు చేయడం. ఈ పట్టాదారు పుస్తకంలో గొప్పదనం ఏంటంటే ఆ రైతుకు సంబంధించిన వివరాలతో పాటు, ఆ రైతు సంబంధించిన వివరాలు, ఖాతా నంబర్తో పాటు ఇక్కడ మళ్ళీ ఆ మ్యాప్ కూడా దీనిలో చూడడం జరిగింది. ఎక్కడ స్కాన్ అక్కడ చేస్తే GPS ద్వారా అక్కడ కూడా వెళ్ళే విధంగా ఉంది. ఇది కొత్త వచ్చినా బాగా పంపిణీ చేసుకున్నా అమ్ముకున్నా కూడా మనం మర్చిపోయి ఉన్నాయి. తప్పులు లేకుండా చేసి కరెక్ట్గా చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంతో పాటుగా రెవెన్యూలో ఉన్నటువంటి 22A భూములకు కూడా మనం పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రిగా కంకణం కట్టుకున్నారు. దానిలో ఉన్నటువంటి చుక్కల భూములు కావచ్చు, గర్భకండ్రికలు కావచ్చు, అదేవిధంగా అగ్రిమెంట్ల మీద పెట్టినటువంటి సాదా బైనామాలు కావచ్చు, శివాజీ జమీందారు భూములు కావచ్చు, వీటన్నిటికీ కూడా పరిష్కారం చేయబోతున్నాం. అదేవిధంగా అసైన్మెంట్ భూములకు కూడా తొందరలోనే అసైన్మెంట్ కమిటీ మీటింగ్ పెట్టి భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపడతా ఉంది. అన్నదాత సుఖీభావ ద్వారా రైతులకు 20,000 రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం భారతదేశంలో మా ప్రభుత్వమే. రైతు సంక్షేమానికి, రైతుల కోసం కట్టుబడినాం. ఇంతకుముందు రైతు రథాలు ఇచ్చినా, పనిముట్లు ఇచ్చినా, ఫామ్ మెకనైజేషన్ చేసిన రైతుల కోసం అన్ని విధాలుగా ఉన్నాం. హద్దురాళ్ళ మీద పాప హద్దురాళ్ళు తయారు చేసిన డబ్బులు ఇవ్వలేదు, ఈ హద్దురాళ్ళు కూడా పక్కన పడేయడం జరిగింది. అట్లానే పాస్బుక్ మీద మా బొమ్మ వేయాలని చెప్పి రాజు హుకుం చేశారు అప్పుడు పెద్దలు. కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ముద్ర వేసి చక్కటి చూడండి ఎట్లుందో. గతంలో ఇది ఒక ఆస్తి, ఒక నమ్మకం లాగా మనకు ఒక పత్రాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేసి దీన్ని డిజిటలైజ్ కూడా చేశారు. ఇప్పుడు ఏదో ఇది ఈ పుస్తకం ఉంది కదా ఆటోమేటిక్ మార్చుకుంటే సిస్టమ్ కాకుండా డిజిటలైజేషన్ కూడా చేశారు. కాబట్టి భవిష్యత్తులో ఒక మార్పు చేసుకోవడానికి పెద్ద అవకాశం. ఇక్కడ స్కాన్ చేస్తే ఈ రాజముద్ర ఉంది, ఈ స్కాన్ చేస్తే ఇంకా నువ్వు మొత్తం తీయక్కర్లా, స్కానర్ నీ దగ్గర ఉందంటే ఆటోమేటిక్ మొత్తం నీ చరిత్ర అంతా బయటకు వస్తుంది. ఎందుకంటే ప్రజలకు పారదర్శకంగా చేయాలనేది ఈ కూటమి ప్రభుత్వం ఆదేశం. మన ముఖ్యమంత్రి వాళ్ళు దూరదర్శి గల వ్యక్తి. భవిష్యత్తులో ఇప్పటికే ఈ భూతగాదులు గత 5 సంవత్సరాలు ఒక్కసారి పరిపాలిస్తేనే ఈరోజు MRO ఆఫీసులు, MD ఆఫీసు చుట్టూ తిరగలాగా చచ్చిపోతూ ఉన్నారు ప్రజలు. అధికారులు